ఆంధ్రప్రదేశ్లో చర్మకారుల జీవితాలు బాగుపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. చర్మకారులు అనేటువంటి వాళ్ళు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైతే చర్మాలు దానికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉన్నారో, చర్మాలు సేకరించే దగ్గరే వరకే ఆగిపోతూ ఉన్నారు. అక్కడి నుంచి వాటిని శుద్ధి చేయటం కానివ్వండి, వాటిని విలువైనటువంటి వస్తువులుగా మార్చడంలో కానివ్వండి, ఉత్పాదక రంగంలోకి తీసుకెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. దీనిని చర్మకారులకే అందేటట్టుగా చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా భూములు కేటాయింపు చేసి మీడియం మెగా పార్కులు, మీడియం మెగా పార్కులు లాంటివి ఏర్పాటు చేసి చర్మకారులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాటి ఉత్పత్తుల్ని, చెప్పులు కానివ్వండి, షూస్ కానివ్వండి, బెల్టులు కానివ్వండి, లెదర్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేసుకొని వాళ్ళు జీవనాన్ని మెరుగుపరుచుకోవటం కోసం ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఆనాడు ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, అట్లాగే విజయవాడ, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, అనంతపురం అనేక జిల్లాల్లో ఈ పార్కుల కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు 20 ఎకరాలు, 30 ఎకరాలు అట్లా అనేక చోట్ల అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి భూములు కేటాయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలకి సంబంధించినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భూములు కేటాయించాడో ఆ భూముల్ని అభివృద్ధి చేయకపోగా వీటిని మొత్తాన్ని కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఉదాహరణ కనుక చూస్తే అడిగొప్పల్లో దాదాపు 34 ఎకరాల 65 సెంట్లని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 10 ఏళ్ల క్రితం కేటాయించి ఎప్పటికైనా దీని ద్వారా ఆ ప్రాంతంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిది తీసుకొచ్చి మాచర్ల తదితర ప్రాంతం అంతా చర్మకారులకు ఉపయోగపడే విధంగా ఉండాలని భావిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి భూములు కేటాయింపు పేరు మీద వాళ్ళకి చెందే విధంగా దాదాపు 15 ఎకరాలు వెంచరేసినట్టుగా, ఒక 4 ఎకరాలు వాళ్ళకి సంబంధించినటువంటి రౌడీలకి ఇచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. నిన్నగాక మొన్న నేను అడిగొప్పలు వెళ్ళాను. అక్కడ చూస్తే రోడ్డు పక్కనే అది విలువైనటువంటి స్థలం, దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు. ఆ భూముల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే బినామీ పేర్ల మీద ఇళ్ల స్థలాలకని కేటాయించారో ఒక్కరి కూడా అక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది. అది మొత్తం కూడా అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడ రెవెన్యూ అధికారులు మొత్తాన్ని కూడా పిలిచి ఎవరైతే నిజమైనటువంటి ఇళ్ల పట్టాలకి అర్హులుగా ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైతే పక్కన ల్యాండ్స్ అయినా ఇళ్ల స్థలాలైనా కేటాయిద్దాం, కానీ ఇది ఎవరికైతే చర్మ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చారో దానిని మాత్రం అన్యాక్రాంతం కానివద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి విలువైనటువంటి 100 కోట్లు విలువ చేసేటువంటి 1 ఎకరం భూమిని అక్కడ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తాబేదారులకి వచ్చే విధంగా అప్పుడున్నటువంటి చైర్మన్ తోటి చేస్తే అతను ఇప్పుడు కోర్టు కేసి దాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. తప్పుడు పద్ధతిలో వెళ్ళేటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడతలేదు. ఇప్పుడు మా ముందు 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, ఈ వర్గాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏ ఉద్దేశంతో అయితే ఈ వర్గాల అభివృద్ధి కోసం భూములు కేటాయించారో ఆ భూముల్ని మొత్తం కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి లిడ్ క్యాప్ చైర్మన్గా మా మీద ఉంది. దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఆ భూములు మొత్తాన్ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అదే క్రమంలో లిడ్ క్యాప్ ద్వారా అనేకమైనటువంటి చర్మకారులు ఎవరైతే ఉన్నారో చర్మాల్ని
చర్మాలు సేకరించేటువంటి వాళ్ళు కానీ, చర్మాలని భద్రపరిచేటువంటి వాళ్ళు కానీ, చర్మాలని ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు కానీ, ఎక్స్పోర్ట్ అయిన తర్వాత కొంత ప్రాసెస్ జరిగిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఈ లెదర్ ఉత్పత్తుల్ని చేసేటువంటి వాళ్ళని కానీ వీళ్ళ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసి వీళ్ళకి జీవనోపాధి మెరుగుపరిచే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికోసం ఇప్పటికే మేము ఆదేశాలు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్నటువంటి పాత ఉమ్మడి జిల్లాలు ఏవైతే 13 జిల్లాలు ఉన్నాయో ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి చర్మకారుల యొక్క డేటా తీయటం జరుగుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, లేకపోతే మళ్ళా మెరుగైనటువంటి శిక్షణ ఇవ్వటానికి తీసుకోవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారనే ఆ డేటా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎంతమంది ఇళ్ళ దగ్గరే ఉండి చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లాగా పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళకి ఇంకా అత్యాధునికమైనటువంటి మిషనరీ ఇవ్వటం ద్వారా వాళ్ళ జీవితాలు ఏ విధంగా మెరుగుపడతాయి అనే దాని మీద కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఏర్పాటు చేయటం కోసం మరి ముఖ్యమంత్రి గారిని కలిసి మేము కోరటానికి సిద్ధంగా ఉన్నాం. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏదైతే ఒకటి కనుక ఏర్పాటు చేస్తే దానిలోనే మెటీరియల్ ఉంటుంది, దానిలోనే డిజైన్ ఉంటుంది, దానిలోనే కటింగ్ మిషన్ ఉంటుంది, దానిలోనే కుట్టు మిషన్ ఉంటుంది, దానిలో అక్కడే మొత్తం మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక డబ్బులు గనక తీసుకొని అక్కడికి వెళ్తే మెటీరియల్ తోటి వచ్చే విధంగా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ అనేది గనక ఉంటే, ముఖ్యంగా విజయవాడ గుంటూరు ప్రాంతంలో ఎక్కడైతే ఇళ్లలో కూర్చొని పని చేసుకుంటా ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యతను తీసి ఆ నైపుణ్యతకి ఇంకా మెరుగులు దిద్ది వాళ్ళకి మిషనరీకి సంబంధించినటువంటి దానిలో కూడా పనిచేసి నైపుణ్యత వాళ్ళకి వచ్చే విధంగా చేసి కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలనేది కూడా మేము చూస్తూ ఉన్నాం. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీలు వ్యవసాయ రంగంలో కానివ్వండి, లేకపోతే చేనేత రంగంలో కానివ్వండి, రకరకాల రంగాల్లో పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటిలో కానివ్వండి కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. ఆ కోఆపరేటివ్ సొసైటీల తరహాలోనే ఈ లెదర్కి సంబంధించినటువంటి చర్మకారులకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయటం ద్వారా వారికి ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొంత బిజినెస్ డీల్స్ ఏర్పాటు చేసుకొని వారికి లెదర్ కొనే దగ్గర కానివ్వండి, లేకపోతే భద్రపరిచే దగ్గర కానివ్వండి కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు చేయటం, వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేసేటట్టుగా లోన్లు వచ్చేటట్టుగా చేయటం కోసం కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాళ్ళ జీవన భద్రతకు కూడా కొన్ని ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చర్మ పారిశ్రామిక అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి యువతని ఆ వైపుగా తీసుకెళ్లాల్సినటువంటి దానిని కూడా మేము గుర్తించి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చర్మకార వృత్తి చేసుకున్నటువంటి మాదిగ కులానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వృత్తినే నమ్ముకున్నటువంటి వాళ్ళల్లో నైపుణ్యత పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇదొక అంశం అయితే, రెండో అంశం దీనిని పెద్ద బిజినెస్ సెంటర్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి లెదర్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఈ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు వ్యక్తులు ఉండటం వల్ల ఎవరైతే చర్మాలని కోస్తా ఉన్నారో, చర్మాలు సేకరిస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి విలువ లేకుండా పోతా ఉంది. వాళ్ళు సేకరించినటువంటి చర్మాలకి సరైనటువంటి ధర రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ప్రభుత్వం వాళ్ళకి కొంత అవకాశాలు కల్పించడం ద్వారా సరైనటువంటి ధర వచ్చే విధంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే శుద్ధి కర్మాగారాలు ఇక్కడ ఏమీ లేవు, మొత్తం చెన్నై బేస్డ్గా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో మాట్లాడి, మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఒక వెట్ బ్లూ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఒక టానరీ కూడా ఏర్పాటు చేయాలి. వెట్ బ్లూ సెంటర్ కనుక చేస్తే ఈ పచ్చి చర్మాలని శుద్ధి చేసి ముడి
పరిశ్రమలుగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అట్లాగే టాండరీ కనుక వస్తే అక్కడ ఉత్పత్తికి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని దేశాల వాళ్ళతోటి మేము కొన్ని సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. ఆ సంప్రదింపులు కనుక సక్సెస్ కనుక అయితే ఆంధ్రప్రదేశ్లో చర్మ పారిశ్రామిక అభివృద్ధికి మరి బాటలు పడేటువంటి అవకాశం ఉంది. తద్వారా చర్మకార వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే దీన్ని నైపుణ్యంగా విద్యగా అభ్యసించినటువంటి వారికి మంచి జీవనోపాధి అవకాశాలు దొరుకుతాయి. అట్లాగే పరిశ్రమీకరణ కూడా జరిగితే మంచి జీవన అవకాశాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయని దాని మీద దృష్టి పెడతా ఉన్నామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.